అప్పటి జనరేషన్ కానీ 10 years బ్యాక్ లవ్కి అండ్ ఇప్పటి లవ్కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. మనం పలకరించే విధానం కానీ, అమ్మాయిని అప్రోచ్ చేసే విధానం కానివ్వండి. అండ్ ఇప్పుడు మన దగ్గరలోనే చూస్తున్నాం కొంతమంది కపుల్స్ని ఎలా విడిపోతున్నారు, ఎలా ఏంటి అని. సో వీటి మీద మాట్లాడాలి అంటే ఫస్ట్ మీరు ఏం చెప్తారు? ఒక రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా బాగుండాలి అంటే ఏంటి, మీ సైడ్ నుంచి ఏం అడ్వైస్ ఇస్తారు? ట్రూ లవర్ చూడమంటాను, ఇలా ఇలా ఉండకూడదని చెప్తాను. ఎందుకంటే ఈ సినిమా చూస్తే పాపం వాళ్ళిద్దరు పెయిన్స్ అర్థమవుతాయి. ఇద్దరు పాజిటివ్ క్యారెక్టర్స్, ఒక 2 పాజిటివ్ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఇలాంటి ఎలా ఫేస్ చేసి వాళ్ళు ముందుకెళ్ళారు లైఫ్లో అనేది అందరికీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే కొట్టుకుంటారు, కలుస్తారు, ఇద్దరి మధ్యన చాలా ప్రేమ ఉంటుంది, కానీ యాక్చువల్గా దూరం ఉంటుంది. అది ఎందుకని అలా వస్తుంది, ఇలా ఎందుకు ఉండకూడదంటే డెఫినెట్గా ట్రూ లవర్ చూడాలంటాను.